బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అధికారం చేతులు మారితే అధినేతల అడ్డాలకు రక్షణ లేకుండా పోతుందా? రాజకీయంగా ఒకరి కంచుకోటను మరొకరు కూల్చేందుకు కుయుక్తులు పన్నుతారా? ఏమో. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన ఇలాఖాలో నాటి అధికార పార్టీ రచ్చ చేస్తే ఇప్పుడు ఈయన ఇలాఖాలో నేటి అధికార పార్టీ రచ్చ మొదలుపెట్టింది. ఇంతకీ ఏమిటి కంచుకోటల కథ? అప్పుడు చంద్రబాబు అడ్డా కుప్పం, ఇప్పుడు జగన్ ఇలాఖా పులివెందుల. సేమ్ టు సేమ్ పొలిటికల్ గేమ్. అధినేతల కంచుకోటల చుట్టే రాజకీయం. అంతటా రాజకీయం వేరు, ఏపీలో రాజకీయం వేరు. ఉమ్మడి రాష్ట్రం మొదలు దశాబ్దాలుగా అది రుజువవుతూనే ఉంది. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేతలకు కంచుకోటలుగా ఉన్న స్థానాల చుట్టే రాజకీయం తిరుగుతోంది. 2019లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ చంద్రబాబు ఇలాఖా కుప్పంపై కన్నేసింది. 7-8 దఫాలుగా వరుసబెట్టి అక్కడ విజయం సాధిస్తున్న చంద్రబాబుకు చెక్ పెట్టాలని తీవ్రంగానే కృషి చేసింది. నాడు ముఖ్యమంత్రిగా ఉంటూ కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన జగన్ ఆ నియోజకవర్గంపై స్వయంగా సమీక్షలు చేసేవారు. అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకు తగ్గట్టే ఎమ్మెల్సీ భరత్ సహా వైసీపీ శ్రేణులు దూకుడుగా వ్యవహరించాయి. మున్సిపల్ సహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. ఎంపీపీ, మున్సిపల్ పీఠాల్ని దక్కించుకుని చంద్రబాబుకు సవాల్ విసిరాయనే చెప్పాలి. వైనాట్ 175 కాదు, వైనాట్ కుప్పం అనే కొత్త నినాదం తీసుకున్న వైసీపీ ఈసారి చంద్రబాబుకు షాక్ ఇవ్వడం ఖాయమన్నట్టుగానే ప్రచారం చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి దాదాపు స్వీప్ చేసేసింది. దీంతో వైసీపీ చేపట్టిన ఆపరేషన్ కుప్పం వికటించడమే కాదు, మూలన పడిపోయింది. ఇప్పుడు అధికారం మారింది, కానీ పొలిటికల్ గా పార్టీల పంథా మాత్రం మారలేదని తెలుస్తోంది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ చంద్రబాబు అడ్డా కుప్పంను టార్గెట్ గా పెట్టుకుంటే, ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చిన టీడీపీ జగన్ ఇలాఖా పులివెందుల్లో సేమ్ టు సేమ్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ కుప్పం చేపడితే, ఇప్పుడు టీడీపీ సుప్రీమో చంద్రబాబు ఆపరేషన్ పులివెందులో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు భరత్ ను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు మీదకు వదిలిపెట్టారు జగన్. ఇప్పుడు పులివెందుల్లో బీటెక్ రవిని ఎమ్మెల్సీగా చేసి జగన్ పైకి అస్త్రంలా విడిచారు. కుప్పంలో టీడీపీని పెగిలించేందుకు వైసీపీ ఎలా అయితే ప్రయత్నించిందో, ఇప్పుడు పులివెందులో కూడా వైసీపీని మట్టి గరిపించే ప్రయత్నాలు టీడీపీ అధినాయకత్వం మొదలెట్టిందన్నది మాత్రం స్పష్టమవుతోంది. మామూలుగా అయితే ఒక పులివెందులోనే కాదు, కడప జిల్లా అంతా వైఎస్ చరిష్మా ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ లెక్క కొంచెం తప్పింది. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీ మిగిలిన 7 స్థానాలు కూటమికి అప్పజెప్పాల్సి వచ్చింది. ఆ లెక్కలు మారడం అంతటితో ఆగలేదు. తాజాగా జరిగిన డీటీ సంఘాల ఎన్నికల్లో వైసీపీ కనీసం పోటీ కూడా చేయకపోవడం ఆ పార్టీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. మొత్తం జిల్లాలోనే కాదు, ఆఖరికి పులివెందుల నియోజకవర్గం సైతం ఒక్కటంటే ఒక్క నీటి సంఘం బోర్డును వైసీపీ దక్కించుకోలేకపోయింది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారింది. పులివెందుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్కు రాజకీయం మొదలుపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇన్ఛార్జిగా బీటెక్ రవి ముందర నడిపిస్తోన్నా, వెనకుండి నడిపిస్తోంది మాత్రం అధినేతే అన్నది టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్న మాట. టార్గెట్ జగన్, టార్గెట్ అవినాష్ అన్నట్టుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో పులివెందులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించే దిశగా పావుల్ని గదుపుతున్నారు చంద్రబాబు. దానికి నీటి సంఘం ఎన్నికలతో నాంది వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ కుప్పం వేదికగా వైసీపీ ఇలాగే మొదలెట్టింది. లోకల్ గా ఒక్కో ఎన్నిక గెలుస్తూ కుప్పం నియోజకవర్గాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. ఎంపీపీ చైర్ని గెలిచింది, కుప్పం మున్సిపాలిటీ పీఠాన్ని గెలిచింది. కుప్పంలో ఊహించని విధంగా ఫ్యాన్ హవాను నడిపించింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ పులివెందుల్లో టీడీపీ అదే చేస్తోంది. నీటి సంఘం బోర్డుల్లో ఒక్కటి కూడా వైసీపీకి దక్కనివ్వలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో దూసుకెళ్లి ప్రత్యర్థికి కనీస పట్టు లేకుండా చేయాలని చూస్తోంది. వైఎస్ కుటుంబం ఎంటర్ అయ్యాక పులివెందుల రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదు. దీంతో పొలిటికల్ గా ఏదో జరగబోతోందన్న ముచ్చట ఎక్కువగా వినిపిస్తోంది. నీటి సంఘం ఎన్నికల్లోనే కాదు, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రిపీట్ అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. నీటి సంఘాల ఎన్నికలకు వైసీపీ నేతలు నామినేషన్ కూడా దాఖలు చేయలేకపోయారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే వైసీపీ పని అయిపోయినట్లే అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ సినిమా డైలాగుల్ని డైనమైట్లలో పేలుస్తున్నారు.
అది ఏ ఎన్నిక అన్నది ముఖ్యం కాదు, జెండా పాతామా లేదా అన్నదే టీడీపీ వర్షన్. ముందు రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ చేస్తామంటున్నారు బీటెక్ రవి. దశాబ్దాల తర్వాత జెండా పాతాం, ఇక మరింత బలంగా దూసుకుపోతామంటున్నారు. అయితే అంత సీన్ లేదంటున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. జైళ్లలో ఖైదీల మాదిరిగా మండల కేంద్రాల్లో రైతుల్ని కూర్చోబెట్టి ఎన్ఓసీలు రాకుండా చేశారు కాబట్టి నీటి సంఘం ఎన్నికల్లో మీ ఆటలు సాగాయంటూ టీడీపీ నేతలపై మండిపడుతున్నారు అవినాష్ రెడ్డి. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా ఎన్నిక ఏదైనా పులివెందుల అడ్డాలో టీడీపీ జెండా ఎగిరింది. నీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ కనీసం పోటీకి కూడా దిగలేకపోయింది. దీంతో వైఎస్ అడ్డాలో వై దిస్ చేంజ్ అనే చర్చ లోకల్ పాలిటిక్స్ లో జోరందుకుంది. పొలిటికల్ లెక్కలు మారుతున్నాయా, తాజా ఫలితాలు భవిష్యత్తును కళ్ళకడుతున్నాయా అనే గుసగుసలు వినపడుతున్నాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.